నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం దేశాయిపేట రోడ్లోని గణేష్ నగర్లో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ శివాలయ అర్చకులు వెంకట శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఈ రోజు భోగి పండుగ రోజు విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్తే. అస్మాన్ ప్రాజ్యంతే భోగి. ఈరోజు మా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస సందర్భంగా ఈ 30 రోజులు గోదాదేవి కళ్యాణ కార్యక్రమాలు, నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయి. భోగి సంక్రాంతి సందర్భంగా మా శివాలయంలో స్వామివారికి సింధూర ధారణ పూజ చేస్తాము. భోగి పండుగ ఎందుకు చేస్తాము అంటే, వాస్తవానికి ప్రతి స్త్రీ తన భర్త, తన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఆ యొక్క మృత్యుంజయుడ సాంబశివునికి పూజ చేసి, యమధర్మరాజుకు ఏ పదార్థాలు ఇష్టం ఉంటాయో, చిత్రగుప్తునికి ఏ పదార్థాలు ఇష్టం ఉంటాయో అది బ్రాహ్మడికి ఇచ్చి దైవ దర్శనం చేసుకొని ఆ ఈశ్వరుని యొక్క ప్రార్థన చేసి వాళ్ళ సంసారాల మంచి ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా ఉదయం లేవగానే ఏం చేస్తాం? భోగి మంటలు వేస్తాం. భోగి మంటలు ఏ విధంగా వేస్తాం? ఇంటి ముందు పెట్టేసేసి, శాస్త్రం ఏముంటుందంటే, ఆ భోగి మంటలో ఆ ఇంటి ఇల్లాలు ఏం చేయాలి అంటే, ఒక ఎర్రగుడ్డలో తెల్ల ఆవాలు కానీ నల్ల నువ్వులు కానీ వేసి ఇంటికి దిష్టి దూసి ఆ భోగి మంటలు వేస్తే ఆ ఇల్లు సుభిక్షంగా సురక్షంగా ఉంటుందని భోగి పండుగ ఆచరిస్తాం. అదే యొక్క భోగి మంటపం మీద ఒక గిన్నె నీళ్లు వేడి చేసి ఆ నీళ్లు వేరే నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే అపమృత్యు దోషము, దారిద్ర్య దోషము, ఆరోగ్యాల దోషాలు పోయి వాళ్ళ వ్యాపారాలు, కుటుంబాలు బాగుంటాయని ఈ భోగి పండుగ జరుపుకుంటాము. మా దేవాలయంలో కూడా శివ సద్దార్భంగా హనుమస్వామి యొక్క ఇష్టమైన అభిషేకము, సింధూరార్చన జరిగింది. భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా స్వామి, అదెందుకు పోస్తారు? కామార్థం వేద ప్రజ. చిన్నపిల్లలు 1 సంవత్సరం నుండి 12 సంవత్సరాలు ఉన్న వారికి బాల్య దశ అంటారు. ఈ బాల్య దశ ఎందుకు పోస్తారు? రేణుబండ్లు, అగ్గులు, నువ్వులు, బియ్యము. కొందరు వాడక ప్రకారంగా ఏం చేస్తారు? ఉడకలు గుచ్చేస్తారు, చిలుకల పేర్లు వేస్తారు, ఉడకల బొక్కలు వేస్తుంటారు. వాళ్ళ పిల్లలు ఆరోగ్యం ఉండి దిష్టి తాగకుండా, పిల్లలకు ఉత్తనే దిష్టి తాగుతుంది. రాత్రి కాగానే మిరపకాయలు, ఉప్పు కలిపి దింపేస్తాం. సంవత్సరాంతం దిష్టి పోవాలని పాలకాయలు, ఒజ్జికాయలు, నువ్వులు, బియ్యం వాళ్ళక, విద్యుత్ వాళ్ళక, బియ్యాలక ఇచ్చేస్తాం. దానివల్ల ఆ యొక్క భోగి దోషాలు, పిల్లలకు బాలారిష్ట దోషాలు, చదువుకున్నది విజ్ఞానం తగ్గుతుంటుంది. నెత్తి మీద పోస్తుంటే సరస్వతి ఉంటుంది. ఆ సరస్వతి కటాక్షం కావాలని, ఆ సరస్వతి యొక్క భిక్ష దొరకాలని వాళ్ళకు భోగి పళ్ళు అనేది పోస్తుంటారు. ఈ రోజు భోగి, రేపు సంక్రాంతి. సంక్రాంతి రోజు చేయవలసిన పూజలు ఏంటి? అసలు సంక్రాంతి యొక్క విశిష్టత? అస్వార్థేనం భవతే. యాక్చువల్గా సంక్రాంతి అంటే రైతుల పండుగ. వాస్తవానికి రైతుల పండుగ. ఈ రైతుల పండుగ అనుకుంటే ఏమనుకుంటామంటే, ప్రతి ఇంటి వాళ్ళు కొత్త బియ్యము, కొత్త వంటకాలు, సునస్సాంగాలు. అంటే ఇప్పుడు మీ ధనుర్మాసంలో ఏం చేస్తాం? పెసరపప్పు, బియ్యం తీసేసి ఉడకబెట్టేసి గోదాదేవికి నైవేద్యం పెట్టి, వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టేసి వారికి ఆరోగ్యింపవేస్తుంటాం. ఈ సంవత్సరం కొత్త పదార్థాలు, నువ్వుల పొడి, చింతపొడి, అరిసెలు, గారెలు, సకినాలు ఇవన్నీ చేసుకొని, అవిద్యమానులు వ్యవసాయదారులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎడ్లను పూజించుకొని కొత్త బండ్లు కట్టుకొని వాటిని కడిగి, వాస్తవానికి ప్రకృతికి సంబంధించిన పూజా విధానంలో ఆచరిస్తాం. మన సిటీ వాతావరణం లేదు కాబట్టి మన ఇంటిని అలంకరించుకుంటాం, మన చిన్న పిల్లలను అలంకరించుకుంటాం. భోగి నాడు దిష్టి పోతుంది, సంక్రాంతి నాడు శుభం కలుగుతుంది అనే ఉద్దేశంగా భోగి నాడు పీడ పోతుంది, పాత వస్తువులు, పాత రోజులు అన్ని పోతాయి. సంక్రాంతి నాడు ఇంటి దేవతను కొలుచుకొని ఇల్లు శుభంగా ఉండాలని కోరుకుంటాం. ఇది సంక్రాంతి యొక్క విశిష్టత. ఈ రోజు భోగి పండుగ పురస్కరించుకొని స్వామివారికి ఏ అలంకరణ చేశారు?
ప్రస్తావజస్సన్ హనుమతే. మనం అన్ని అభిషేకాలు చూసి ఉంటాం. మీరు ఏ దేవాలయానికి పోండి అన్ని సేవకులు ఉంటాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఈశ్వరునికి చండీశ్వరుడు అధికారి. ప్రతిరోజు ఈశ్వరుని చేస్తాం. ఈరోజు చండీశ్వరునికి అభిషేకం చెయ్యండి, ద్వారం తీయకూడదు. రెండోది అగృత వేద భాగ సంభూత. అగృత వేద భాగ సంభూతాలు ఏంటి అంటే ఆంజనేయ స్వామి ఈరోజు ఆ యొక్క పరమాత్మునికి చందనంతో అభిషేకం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటారు. మా శివాలయంలో జరుగుతుంది. చూసారు కదా, ఈ రోజు భోగి పండుగ విశిష్టత, రేపు సంక్రాంతి పండుగ విశిష్టత అయ్యగారు అయితే చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ తరుణ్తో సాయిప్రియ, NSR న్యూస్, వరంగల్.